హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మోడల్ 1 వీడియో చివరి భాగం చూసుకుంటున్నాం. ఈ వీడియో కంప్లీట్ అయ్యేలోపు మోడల్ 1 మొత్తం కంప్లీట్ అవుతుంది. ఎస్పీ మైనస్ సిపి కన్వర్జేషన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఉన్నప్పుడు ఎస్పీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం, లాస్ పర్సెంటేజ్ ఉన్నప్పుడు ఎస్పీ వాల్యూ కనుక్కోవడం, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు సిపి వాల్యూ కనుక్కోవడం ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఎస్పీ ఈక్వల్ టు ఏమవుతుంది, సిపి వాల్యూ ఇచ్చి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చి ఎస్పీని కనుక్కోమంటే ఫార్ములా ఏంటో చూసుకుందాం. 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్, 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ బై 100 ఇంటూ సిపి. లాస్ పర్సెంటేజ్ ఉన్నప్పుడు ఎస్పీ వాల్యూను కనుక్కోవడానికి సూత్రం ఎస్పీ ఈజ్ ఈక్వల్ 100 మైనస్ లాస్ పర్సెంటేజ్ బై 100 ఇంటూ సిపి. ఒకవేళ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు సిపి వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చూసుకుందాం. సిపి ఈక్వల్ టు 100 బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇంటూ ఎస్పి. ఈ విధంగా సిపి వాల్యూ ఇచ్చినప్పుడు ఇక్కడ సిపి వాల్యూ ఇచ్చి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఎస్పి వాల్యూని కనుక్కోవడానికి ఈ ఫార్ములాని యూజ్ చేద్దాం. లాస్ ఉన్నప్పుడు ఎస్పి వాల్యూ కనుక్కోవడానికి ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ ని యూజ్ చేస్తాం. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు సిపి వాల్యూ కనుక్కోవడానికి సిపి వాల్యూ ఈక్వల్ ఈ విధంగా ఈ ఫార్ములాని వేసుకుని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. లాస్ పర్సెంటేజ్ ఉన్నప్పుడు సిపి వాల్యూ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సిపి ఈక్వల్ టు 100 బై 100 మైనస్ లాస్ పర్సెంటేజ్ ఇంటూ ఎస్పి. ఇది సిపి వాల్యూని కనుక్కోవడానికి ఫార్ములా. ఒక వస్తువు సిపి ఈక్వల్ 600, ప్రాఫిట్ ఈక్వల్ టు 20%. అయితే ఎస్పి వాల్యూ ఎంత అనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేయాలంటే అసలు ఎస్పి వాల్యూకి ఫార్ములా రాస్తున్నాం. ఎస్పి వాల్యూ ఈక్వల్ 100 ప్లస్ ప్రాఫిట్ కాబట్టి ఇచ్చింది 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ బై 100 ఇంటూ సిపి. ఇప్పుడు 100 ప్లస్ ప్రాఫిట్ అంటే ఎంత, 20 బై 100 ఇంటూ సిపి అంటే 600. 120 బై 100 ఇంటూ 600. 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది మనకి, 120 ఇంటూ 6 720 రూపీస్. అప్పుడు ఎస్పి వాల్యూ ఏమవుతుంది, ఎస్పి ఈక్వల్ టు 720 రూపీస్. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఎస్పి ఈక్వల్ టు 720 రూపీస్. ఇక్కడ ఎస్పి ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 660 ఇచ్చాడు. లాస్ పర్సెంటేజ్ వచ్చేసి 10% ఇచ్చాడు. సిపి వాల్యూ కనుక్కోమన్నాడు. ఫార్ములా ఏంటో రాస్తున్నాం. సిపి ఈక్వల్ టు 100 బై 100 మైనస్ లాస్ పర్సెంటేజ్ ఇంటూ ఇక్కడ సిపి కాబట్టి ఇక్కడ ఎస్పి. ఇప్పుడు 100 బై 100 మైనస్ 10 ఇంటూ ఎంత
660. 100 by 90 into 660. 0 కి 0 కి క్యాన్సిల్ అవుతుంది. 3 దీంట్లో ఎన్ని సార్లు పోతుంది? 3 మూల 9, 2 మూల 6, 2 మూల 6 అంటే by 3 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 7 మూల 21. తర్వాత మళ్ళీ ఎన్ని సార్లు పోతుంది? 3 మూల 9, 3 మూల 9 అంటే వాల్యూ ఎంత వచ్చింది మనకి? సిపి వాల్యూ ఈక్వల్ టు 733.33 రూపీస్. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. CP equal to 450 rupees, SP equal 405 rupees. లాస్ట్ పర్సెంటేజ్ ని కనుక్కోమంటున్నారు. లాస్ట్ పర్సెంటేజ్ ని కనుక్కోమంటున్నారు. మనకి లాస్ ఎప్పుడు వస్తుంది? కొన్న వేళ ఎక్కువగా ఉండి అమ్మిన వేళ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనకి లాస్ వస్తుంది. ఇక్కడ లాస్ ఎంతో చూసుకుందాం. సిపిలో నుంచి ఎస్పీని తీసేద్దాం. సిపిలో కొన్న వేళ నుంచి అమ్మిన వేళ తీసేసినట్లయితే మనకి లాస్ అనేది వస్తుంది. 450లో నుంచి 405 రూపీస్ తీసేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 45 రూపీస్ లాస్ వచ్చింది. లాస్ వచ్చేసి 45 రూపీస్. లాస్ పర్సెంటేజ్ కనుక్కోవాలి. లాస్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? లాస్ బై లాస్ ఎంత వచ్చింది? 45. కొన్న వేళ వచ్చేసి 450 ఇంటూ 100. 45 అనేది 450లో ఎన్నిసార్లు పోతుంది? 10 టైమ్స్ పోతుంది. ఈ 10 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 10 టైమ్స్. అంటే ఎంత వచ్చింది మనకి ఆన్సర్? 10%. లాస్ వచ్చేసి 10%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఎస్పీ వాల్యూ ఈక్వల్ 450, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ 20%. సిబి వాల్యూని కనుక్కోమంటున్నారు. ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం. సిబి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? 100 by 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇంటూ ఎస్పి. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్ ని. 100 by 100 ప్లస్ ప్రాఫిట్ వచ్చేసి ఎంత ఉంది మనకి? 20 ఇంటూ ఎస్పి వచ్చేసి 840 ఈక్వల్ టు 100 by 120 ఇంటూ 840. 0 కి 0 కి క్యాన్సిల్ అవుతుంది. 12 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 7 సార్లు పోతుంది. అంటే 700. సిపి ఈక్వల్ టు 700 రూపీస్. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 700 రూపీస్. సిపి ఈక్వల్ టు 250, ప్రాఫిట్ వచ్చేసి 15%. ఎస్పీ వాల్యూని కనుక్కోమంటున్నాడు. ప్రతిసారి మనం ఫార్ములాని యూజ్ చేసి చేయకుండా సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చు. ఏ విధంగా చూద్దాం. ఇక్కడ సిపి ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 250. 100 కి 250 అయినప్పుడు 100 కి 250 అయినప్పుడు ఇక్కడ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు? 15%. 15% కి ఎంత అంటే 115 రూపీస్ కి ఎంత? 100% కి 250 అయితే 100% కి 250 అయితే 115% కి ఎంత? ఈ పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 115 ఇంటూ 250 by 100. 250 by 100. 0 కి 0 కి క్యాన్సిల్ అవుతుంది. 5 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 5 5ల 25, 5 రోజుల 10. 115 ఇంటూ 5, 5 5ల 25. 575 by 2.
575/2. 575/2 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 287.5. 287.5 రూపీస్. ఎస్పీ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు ఆన్సర్? 287.5 రూపీస్. ఈ విధంగా అయినా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన మనం ఏం చేసాం? ఫార్ములాని వేసి సింప్లిఫై చేసాం. ఇక్కడ ఏం చేసామంటే సింపుల్ గా సాల్వ్ చేసుకున్నాం. ఇంకా షార్ట్ కట్ మెథడ్. 100 కి 250. సిపి వాల్యూ అంటే సిపి అంటే ఎంత? 100%. 100 కి 250% అయితే 115% కి ఎంత? అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా అయినా సాల్వ్ చేసుకోవచ్చు. ఎస్పీ ఈక్వల్ 480 రూపీస్. ప్రాఫిట్ 25%. సిపి వాల్యూని కనుక్కోమంటున్నారు. ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం. ఇక్కడ మనకి సిపి వాల్యూ ఫార్ములా వేసి సింప్లిఫై చేయకుండానే మనం ఈ ప్రాబ్లమ్ ని ఈజీగా ఎలా సాల్వ్ చేసుకోవాలో చూద్దాం. 125% కి 480 రూపీస్ అయినప్పుడు 100% కి ఎంత? పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 100 × 480/125. 25 ఏకం దీంట్లో 4 సార్లు పోతుంది, దీంట్లో 5 సార్లు పోతుంది. 5 ఏకం దీంట్లో ఎన్ని సార్లు పోతుంది? 96 టైమ్స్ పోతుంది. అంటే 96 × 4 ఎంత? 384. సిబి ఈక్వల్ టు మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 384 రూపీస్. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. సిపి ఈక్వల్ టు 800. ఎస్పి ఈక్వల్ టు 680. లాస్ పర్సెంటేజ్ ఎంత? మనకి లాస్ ఎప్పుడు వస్తుంది? కొన్న వేలు ఎక్కువగా ఉండి అమ్మిన వేలు తక్కువగా ఉన్నప్పుడు మనకి లాస్ వస్తుంది. ఇప్పుడు లాస్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? సిపి వాల్యూలో నుంచి కొన్న వేలలో నుంచి అమ్మిన వేలు తీసేయాలి. 800 లో నుంచి 680 తీసేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 120 రూపీస్ వస్తుంది. ఇది లాస్ అవుతుంది. ఇప్పుడు మనకి లాస్ పర్సెంటేజ్ కనుక్కోవాలి. లాస్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? లాస్ బై 1000 × 100. లాస్ ఎంత వచ్చింది? 120. సిపి అంటే 800 × 100. అప్పుడు ఈ 0కి 0కి క్యాన్సిల్ అవుతుంది. ఈ 0కి 0కి క్యాన్సిల్ అవుతుంది. 4 ఏకం దీంట్లో ఏం సరిపోతుంది? 4 × 3 = 12. 4 × 2 = 8. అంటే 15% వస్తుంది. లాస్ట్ పర్సెంటేజ్ వచ్చేసి మనకి ఎంత ఆన్సర్ వస్తుంది? లాస్ట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు 15%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. లాస్ట్ పర్సెంటేజ్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మోడల్ 1 మొత్తం కంప్లీట్ చేసాం. ఈ విధంగా ఎగ్జామ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని ఈజీగా సాల్వ్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మోడల్ 2 ప్రాబ్లమ్స్ ని చూసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.